అధినేత కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రేపటికి 2 నెలలు పూర్తి కాబోతోంది. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం చేపట్టలేదు. అయితే తాజాగా దీనిపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల వ్యవధిలోనే 16 మంది మంత్రులు, 16 మంది లోక్సభ అభ్యర్థులు, 16 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు. దానికి ఒక్కరోజు ముందు అంటే 16వ తేదీన ఇందుకు ముహూర్తం ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నాయి. ఈ దిశగా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని వివరిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అంటే సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్. ఏ పనినైనా ఇక్కడి నుంచి శ్రీకారం చుడితే విజయవంతం అవుతుందన్నది విశ్వాసం. భారీ బహిరంగ సభల్లోనూ పలుమార్లు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ వ్యూహరచన, ఢిల్లీ పర్యటనలు, 2014, 2019 ఎన్నికల ప్రచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కసరత్తు కూడా ఫామ్ హౌస్ కేంద్రంగానే సాగింది. అన్ని ప్రచార సభలకు ఇక్కడి నుంచే ఆయన వెళ్లి వచ్చారు. దాదాపు ప్రతి కార్యక్రమంలోనూ లక్ష్యాన్ని సాధించారు. ఫామ్ హౌస్ లో ఏ నిర్ణయం తీసుకున్నా సత్ఫలితాలు పొందుతారు. రెండోసారి అధికారంలోకి వచ్చారు. గతంలో ఆయుత చండీ యాగాన్ని నిర్వహించిన ఇక్కడే ఇటీవల సహస్ర చండీ యాగాన్ని కూడా నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్ కు రావడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం గా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇంకా 16 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అలాగే రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉండగా హైదరాబాద్ మినహా మిగతా 16 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో దించుతున్నారు. ఇక పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా త్వరలోనే జరగనున్నాయి. వీటికి సంబంధించి టీఆర్ఎస్ తరఫున అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు సమాచారం. వీటితో పాటు ఖాళీగా ఉన్న నామినేటెడ్ ఇతర ఎమ్మెల్సీ పదవుల సంఖ్య కూడా 16 వరకు ఉందనే ప్రచారం సాగుతోంది. ఇటు మంత్రివర్గం, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులు మొత్తం కలిపి 48 మంది పేర్లను ఒకేసారి ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. వాటిపై ఇప్పుడు ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.